హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్ తెలంగాణ స్టైల్లో ఏట తలకాయ కూర సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఆహా, చూస్తేనే నూరూరిపోతుందా. తింటే కూడా చాలా బాగుంటుంది. చాలా మంచిగా కుదిరిందండి. ఈసారి కట్టెల పొయ్యి మీద వండాము, అది కూడా హైదరాబాద్లో. స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. తీసుకొచ్చుకున్న మటన్ని నీట్గా పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. 2 స్పూన్ల కల్లుప్పు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం ముక్కకు పట్టే విధంగా తిప్పుకొని కుక్కర్లో వేసి మూత పెట్టుకోవాలి. 7 విజిల్లు వస్తే సరిపోతుంది. ముక్క మెత్తగా ఉడికిపోతుంది. 7 విజిల్స్ సరిపోతాయి. ఇప్పుడు 3 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. ఈ కూరకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి 7-8 పచ్చిమిర్చి ఇలా మజ్జిగ చీలికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంటలేని పచ్చిమిరకాయలు అయితే బాగుంటాయి. మంట మీడియంగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించుకుందాం. కట్టెల పొయ్యి మీద చేసే ఏ కూరలనే చాలా టేస్టీగా ఉంటాయి. కూర కూడా చాలా త్వరగా ఉడుకుతుంది, ఎందుకంటే అన్ని వైపులా మంట తగులుతుంది కాబట్టి. ఇప్పుడు వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. నూనె కొంచెం కాగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఎయిర్ పోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. అన్ని కూరల్లాగా ఈ కూర ఉండదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఫస్ట్ కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకున్నాం కదా, ఇంకో గుప్పుడు కల్లుప్పు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం 2 స్పూన్లు పసుపు యాడ్ చేసుకుందాం. మనం ముందుగా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో 4 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్కి కారం ఘాటు తెలిస్తేనే కూర టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 4 స్పూన్ల ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, మగ్గినా సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్ళు సరిపోనుంటేనే ముక్క మెత్తగా ఉడికిపోతుంది. నీళ్ళు కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కూర అంతా ఇంకోసారి గంటతో తిప్పుకోవాలి, నీళ్ళు మొత్తం కలిసేలాగా.
ఇప్పుడు పెద్ద మంట మీద పావు గంట సేపు కూర ఉడికించుకోవాలి. ఈ కూర చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చూడండి, కర్రీ ఇలా ఉడకాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది పుదీనా, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ధనియా పౌడరు, లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేస్తున్నాను. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే ఈ ఆట తలకాయ కూర కట్టెల పొయ్యి మీద ఎలా చేసామో చూపించేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.